రాష్ట్రంలోని 10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థులకు ఫలితాలు వచ్చిన శుభ సమయంలో ఉత్తీర్ణులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాబు గారు బాధ్యతలు చేపట్టిన తరువాత విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొస్తూ వినూత్నమైన సంస్కరణలను ప్రవేశపెడుతూ వచ్చిన ఫలితంగా 2 సంవత్సరాల కాలంలో గణనీయమైన మార్పులను విద్యా వ్యవస్థలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆయా గ్రామాలు ప్రాంతాల అవసరాలను బట్టి పాఠశాలల ఉన్నతీకరణ, అట్లాగే మోడల్ స్కూళ్ళ ఏర్పాటు, ఒక తరగతికి ఒకే టీచరు అనే విధానం, వీటన్నిటినీ ప్రవేశపెట్టడంతో పాటు పేద విద్యార్థులు సక్రమంగా బడికి వెళ్ళి చదువుకునే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. తల్లికి వందనం పేరుతో 1వ తరగతి నుంచి 12వ తరగతి చదువుకునే విద్యార్థులందరికీ సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వడం వల్ల డ్రాపౌట్స్ సంఖ్య తగ్గింది. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తూ ఉంది. ఫలితాలు చాలా ఆశాజనకంగా వచ్చాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 5 సంవత్సరాలు విద్యా ప్రమాణాలు పూర్తిగా అటకెక్కాయి. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించింది గత ప్రభుత్వం. వాటన్నిటినీ సరిచేస్తూ తప్పులను సరిదిద్దుతూ 2 సంవత్సరాల్లో చేసిన కృషి ఈరోజు విడుదలైన ఫలితాల్లో స్పష్టంగా మనకు కనిపించింది.